హలో ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నారో ఈశ్వర్ వ్లాగ్స్ ఫ్రమ్ కువైట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు కొత్త న్యూస్ అప్డేట్స్, అలాగే కరెంట్ అఫైర్స్, అలాగే సక్సెస్ స్టోరీస్ మీకు వీడియోస్ అన్నీ అప్లోడ్ అవుతుంటాయి. అవన్నీ మీరు చూసి మీ మీ విలువైన అభిప్రాయాన్ని తెలపగలరని కోరుచున్నాను. ఈరోజు కరెంట్ అఫైర్స్ స్టోరీలో టెలిగ్రామ్ CEO పావెల్ దురోవ్ ఇతని గురించి మనం తెలుసుకుంటామండి. ఇతను రష్యా దేశస్థుడు, ప్రస్తుతానికి దుబాయ్లో ఉంటున్నాడు. టెలిగ్రామ్ ఛానల్ను రష్యాలో వీళ్ళు స్టార్ట్ చేయకముందే ధ్రువ్ బ్రదర్స్ వాళ్ళు 2006లోనే సోషల్ మీడియా నెట్వర్క్ వి కాంటాక్ట్ అనే ప్లాట్ఫామ్ కనుక్కున్నారండి. ఈ ప్లాట్ఫామ్ చాలా త్వరగా పాపులర్ అయిపోయింది రష్యాలో. పావెల్ దురోవ్ నెట్వర్త్ $9 బిలియన్ రీచ్ అయింది, అంత పాపులర్ అయింది. ప్రతి సంవత్సరము బ్లూంబర్గ్ ఇండెక్స్ అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే రిలీజ్ చేస్తారండి. వాళ్ళు ఎవరు అతి తక్కువ ఎక్కువ సంపాదించిన వాళ్ళల్లో వాళ్ళ పేర్లలో ఇతను పావెల్ దురోవ్ ఇతను $9 బిలియన్ అర్న్ చేశాడండి. సో ఇతనే ఆ సంవత్సరం ఇండెక్స్లో టాప్లో ఉన్నాడు. ఈ టాప్లో ఉండేందుకే అతను టార్గెట్ చేసి క్రెమ్లిన్ అనే సంస్థ వాళ్ళు టార్గెట్ చేసి ఇతను ప్రస్తుతానికి జైలు పాలు చేశారు. ఆ స్టోరీ ఏందని ఇప్పుడు మనం చూద్దాం. ప్రస్తుతానికి పావెల్ దురోవ్ రష్యాలో ఉండడం లేదండి. అక్కడ రష్యా గవర్నమెంట్ ఈ టెలిగ్రామ్ ఛానల్ CEOని FSB రిక్వెస్ట్ చేసిందండి. అంటే పర్సనల్ డేటా మొత్తం ఎవరైతే ఉక్రెయిన్లో ప్రొటెస్ట్ చేస్తున్నారో రష్యా అగైనెస్ట్గా అపోజిషన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పర్సనల్ డేటా మొత్తం అడిగింది. దానికి పావెల్ దురోవ్ ఇచ్చేదానికి నిరాకరించాడు. ఎందుకంటే అలా ఉక్రెయిన్ సంబంధించిన మొత్తం FSB డేటా మొత్తం ఇస్తే అది ద్రోహం కిందకి అవుతుందండి. అతను ఈ విధంగా రిజెక్ట్ చేయడం వల్ల అతను పనిచేసే కంపెనీ అతన్ని రిజైన్ చేసి వెళ్ళిపోమని చెప్పింది. సో అతను పూర్తిగా రష్యా నుంచి బయటకు వచ్చేసి దుబాయ్లో సెటిల్ అయ్యాడు. ఈ పావెల్ దురోవ్ టెలిగ్రామ్ CEO స్పెషల్ ఏంటండి, కేవలం 30 మంది ఉద్యోగులు ఉన్నారని అతని ఆఫీస్లో. HR అనే డిపార్ట్మెంట్ లేకుండానే ఇతను 2 లక్షల కోట్ల కంపెనీని టర్న్ ఓవర్ చేశాడండి. ఒకప్పుడు అతను చెప్పిన వీడియో ఆధారంగానే మనం ఈ వివరాలు చెప్తున్నాము, అది మీరు గమనించగలరు. ఈ నెల ఆగస్టు 24వ తేదీన పావెల్ దురోవ్ను ప్యారిస్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందండి. ఆగస్టు 24వ తేదీన అజర్బైజాన్ నుంచి లే బోర్గోడ్ విమానాశ్రయం చేరుకున్న ఆయన్ను పారిస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే కంటెంట్ నియంత్రణ సరిగా లేకపోవడం, వ్యవస్థీకృత నేర కార్యకలాపాలకు వేదిక మారడంతో పాటు డ్రగ్స్ సంబంధించిన అభియోగాలు ఉన్నాయండి. వీటిపై గతంలోనే దురోవ్పై అరెస్ట్ వారెంట్ జరిగింది. అధికారులకు సహకరించకపోవడంతో ఆయన అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఇందులో ఎటువంటి రాజకీయాలు లేవని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ చెప్పారు. ఇదిలా ఉంటే రష్యాలో జన్మించిన దురోవ్ దుబాయ్లో నివాసం ఉంటున్నారు. 2021 ఆగస్టులో ఈయన ఫ్రెంచ్ పౌరసత్వం తీసుకున్నారు. అందుకోసం అతను ఫ్రాన్స్కి వచ్చినప్పుడు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దురోవ్ నేతృత్వంలోని టెలిగ్రామ్కు 100 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. మార్కెట్ విలువ $30 బిలియన్, అంటే దాదాపుగా 2.5 లక్షల కోట్లు. అంటే ఈ కంపెనీకి యాడ్స్ లేవు, కేవలం 30 మంది ఉద్యోగులు. HR డిపార్ట్మెంట్ కూడా అసలు లేదు. HR డిపార్ట్మెంట్ చేసే పనులన్నీ పావెల్ దురోవే మొత్తం చూస్తున్నాడండి. అత్యున్నత ప్రతిభ వారిని ఇతనే సెలెక్ట్ చేసుకుంటాడు. అందువల్ల HR డిపార్ట్మెంట్ అవసరం లేదు. దీని గురించే స్పెషల్గా మన గోయంకా గారు చాలా సందర్భాలు మనకు చెప్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కార్యక్రమాలు సాగిస్తున్న ఈ సంస్థకి 4 ఖండాల్లో మొత్తంగా 102 మంది ఉద్యోగులు సమాచారం. చూడండి, ఇంత పెద్ద స్థాయి టెలిగ్రామ్ CEO పావెల్ దురోవ్ గారు అతను వేరే రూట్లో వెళ్ళడం వల్ల, అసాంఘిక కార్యక్రమం చేయడం వల్ల ఈరోజు ఫ్రాన్స్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. 2006లో రష్యాలో వి కాంటాక్ట్ అనే ప్రోగ్రాంతో స్టార్ట్ అయిన అతని జీవితం తర్వాత టెలిగ్రామ్ CEOగా ఎదిగింది. ఆ తర్వాత అనైతిక కార్యక్రమాలు సాధించడం వల్ల అతని జీవితం ఇలా అరెస్ట్ పాలు కావడం జరిగింది.
దీనివల్ల నీతి ఏంటంటే కష్టంతో కూడిన శ్రమతో కూడిన జీవితం ఆదాయం బాగుంటుంది, కానీ తప్పుడు మార్గాల్లో సంపాదించే ఆదాయం వల్ల అన్ని సమస్యలే అని మరొకసారి రుజువైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.